హలో పీపుల్, వెల్కమ్ టు రేణుతో ప్రయాణం. నేను మీ రేణుని. ఈరోజు నేను కొత్త వీడియోతో వచ్చాను. అది బనానా కేక్, సింపుల్ బనానా కేక్ 5 స్టెప్స్లో ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేశాను, అవన్నీ ఒకసారి చెక్ చేయండి వీడియో పాజ్ చేసుకొని. నేను అక్కడ గ్రామ్స్ వైజ్ అండ్ కప్ వైజ్ మెజర్మెంట్స్ 2 మెజర్మెంట్స్ ఇచ్చాను. సో ఇది సింపుల్ బనానా కేక్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి బనానాస్, వీట్ ఫ్లోర్, తర్వాత కార్న్ ఫ్లోర్, కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సినమిన్ పౌడర్, వెనీలా ఎసెన్స్, ఎగ్, బటర్ అండ్ ఆయిల్. ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ బనానా కేక్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ స్టెప్ వన్ వచ్చేసి బనానాస్ని స్మాష్ చేయాలి. నేను ఇక్కడ అరౌండ్ 300 గ్రామ్స్ వరకు తీసుకున్నా. అంటే 3 బనానాస్ తీసుకొని కట్ చేసుకొని నీట్గా చాలా సాఫ్ట్గా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నాను, మన దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో, లేకపోతే ఫోక్తో. అండ్ స్టెప్ 2లో ఫస్ట్ మనం వీట్ ఫ్లోర్ బదులు మీరు మైదా అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఆల్మండ్ ఫ్లవర్ అయినా యూస్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఇది మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం. అండ్ దాని తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్, అలానే కొంచెం బేకింగ్ సోడా, ఇవన్నీ జస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్. అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్, మీరు అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తేనే సాల్ట్ వేసుకోండి. తర్వాత సినమిన్ పౌడర్, ఇవన్నీ వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇది స్టెప్ 2. స్టెప్ 1లో ఏం చేసామంటే బనానాస్ని స్మాష్ చేసాం. స్టెప్ 2 వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ని కలిపాం. అండ్ ఇప్పుడు స్టెప్ 3 బ్లెండింగ్ ప్రాసెస్. ఇప్పుడు బ్లెండింగ్ కోసం మనం ఇక్కడ 50 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే చెప్పాను కాబట్టి ఆ మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి. తర్వాత బటర్ని తీసుకున్న తర్వాత, ఇది అన్సాల్టెడ్ బటర్. తర్వాత బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్ ప్లేస్లో కావాలంటే జాంగ్రీ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం వెజిటేబుల్ ఆయిల్, ఇది ఏ ఫ్లేవర్డ్ ఆయిల్ కాదు, నార్మల్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని మంచిగా స్మూత్గా వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఓకే, లేకపోతే హ్యాండ్తో అయినా నీట్గా బ్లెండ్ చేసుకోవచ్చు. బట్ బ్లెండర్ ఉంటే చాలా స్మూత్గా వస్తుంది. ఇట్లా మంచిగా క్రీమీగా వచ్చాక ఇప్పుడు 1 ఎగ్, ఓన్లీ 1 ఎగ్ యూస్ చేస్తున్నాం. సో ఈ 1 ఎగ్ అయితే తీసుకొని మంచిగా బ్లెండ్ చేయాలి. ఆ ఎగ్ కూడా వైట్ కలర్లోకి మారిపోయే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు అదంతా బ్లెండ్ అయ్యాక తర్వాత మనం ముందే స్మాష్ చేసుకున్న బనానాస్ అండ్ వెనిలా ఎసెన్స్, ఈ 2 కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొంతసేపు బ్లెండ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, మీ కిడ్స్కి ఇది హ్యాపీగా చేయొచ్చు. మీరు కావాలంటే షుగర్, జాంగ్రీ అవాయిడ్ చేయాలి అనుకుంటే కొన్ని డేట్స్తో కూడా చేసుకోవచ్చు. కొన్ని డేట్స్ హాట్ మిల్క్లో సోక్ చేసి మిక్సీ పట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టెప్ 4. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టెప్ 2లో మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్, స్టెప్ 3లో కలుపుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి. కేక్స్ ఎప్పుడైనా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తేనే చాలా ప్లఫీగా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఒక లోఫర్ తీసుకున్న బనానా కేక్ కోసం, దాంట్లో కొంచెం బటర్ అప్లై చేసి, డస్టింగ్ కోసం పౌడర్ అప్లై చేసి దాన్ని సైడ్కి పెట్టుకున్నా. ఇప్పుడు చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. మీరు ఇక్కడ కావాలంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్, క్యాషూ నట్స్ ఆర్ వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ బ్యాటర్ని అంతా మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాం. నేను ఇది ఓవెన్లో చేసుకుంటున్నా. సో డేట్స్తో కూడా చేయొచ్చు అని చెప్పా కదా, అట్లా మిల్క్లో డేట్స్ని సోక్ చేసి మిక్సీ పట్టేసుకొని షుగర్ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసిన తర్వాత ట్యాప్ చేయండి మొత్తం బ్యాటర్ వేసాక. ఎందుకంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అదంతా క్లియర్ అయిపోతుంది. అండ్ ఇంకా కొన్ని నేను చాక్లెట్ లవర్, సో అందుకే ఇంకొన్ని చాకో చిప్స్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో పెట్టేద్దాం. నేను ఓవెన్ ఆల్రెడీ ప్రీహీట్ చేశాను. 5 minutes 180 degreesలో ప్రీహీట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు టెంపరేచర్ ఏం సెట్ చేసుకోవాలి అంటే, ముందు కేక్ పెట్టేసుకున్న తర్వాత టెంపరేచర్ని మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ బేక్ ఆప్షన్
చూస్ చేసుకొని 180 డిగ్రీస్‌లో ఫస్ట్ 30 మినిట్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత చెక్ చేసి ఇంకా బేక్ అవ్వలేదు అని తెలిసి ఇంకొక 40 మినిట్స్ పెట్టుకున్నాను. నాకు టోటల్‌గా 1 అవర్ 10 మినిట్స్ పట్టింది ఈ కేక్ బేక్ అవ్వడానికి. సో, మీరు మధ్యలో కావాలంటే తీసి చెక్ చేసుకోవచ్చు. కేక్ ఫుల్‌గా బేక్ అయింది అని మీకెప్పుడు తెలుస్తది అంటే, టూత్ పిక్ ఆర్ ఏదైనా ఫోర్క్ తీసుకొని ఇట్లా కేక్‌లోకి పోక్ చేసి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఏం అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్‌గా అయినట్టు. చూడండి కలర్ ఎంత వచ్చిందో. నేను మీకు వీడియోలో ఆ క్రిస్ప్ సౌండ్ వినిపియడానికి ట్రై చేశాను. బట్ బ్యాక్‌గ్రౌండ్ చాలా నాయిస్‌గా ఉంది. సో, ఆ బిట్ యాడ్ చేయలేదు. సో, ఇలా అయ్యాక ఇట్లా కొంచెం వెట్టుగుంటే కేక్ అవ్వనట్టు. నేను ఒకసారి చేసి చూసాను కాబట్టి. సో, అయిపోయిందిప్పుడు. తర్వాత కేక్‌ని తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగొచ్చిందో. అసలేం అంటుకోలేదు. సో, మీ కేక్ పర్ఫెక్ట్. అండ్ బనానా కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయిందని మీనింగ్ ఎప్పుడొస్తదంటే, టాప్ లేయర్ కొంచెం బ్రేక్ అయినప్పుడు మీ బనానా కేక్ పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. క్రాక్స్ ఉంటే పర్ఫెక్ట్‌గా చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత మాయిస్చర్‌గా ఉందో. చాలా బావుంది గదా! సో, ఇక్కడ నేను కట్ చేసి కూడా చూపిస్తున్నా. ఎంత ఈజీగా కట్ అయిపోయింది. చాలా డెలీషియస్‌గా వచ్చింది. సో, ఈ మెథడ్‌లో కంపల్సరీ ట్రై చేయండి. జస్ట్ 5 స్టెప్స్‌లో మీ బనానా కేక్ అయిపోతది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.